బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం, ఎమ్మెల్యే కేసీఆర్ ముద్దుల కూతురు మాజీ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సౌత్ గ్రూప్లో కవిత కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ, సీబీఐ ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు ఛార్జిషీట్లలో కవిత పేరును చేర్చారు. ఈ మేరకు గతంలో 2 సార్లు ఈడీ విచారణకు కూడా పిలిచింది. కవిత వాడిన ఫోన్లు స్వాధీనం చేసుకుంది. కానీ మూడోసారి విచారణకు పిలిచినప్పటి నుంచి కవిత డుమ్మా కొడుతున్నారు. ఇక లిక్కర్ కుంభకోణంలో తనను ఈడీ విచారణకు పిలవడం, అర్ధరాత్రి వరకు విచారణ చేయడంపై కవిత సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ కేసు విచారణ దశలో ఉంది. ఈ నెలలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈడీ మరోసారి విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇచ్చింది. కానీ కవిత సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నందున తాను విచారణకు రాలని సమాధానం ఇచ్చారు. విచారణకు డుమ్మా కొట్టారు. తాజాగా సంక్రాంతి పండుగ రోజే కవితకు మళ్లీ ఈడీ నోటీసులు పంపింది. జనవరి 16న విచారణకు రావాలని కోరింది. సాయంత్రం మెయిల్ ద్వారా నోటీసులు అందుకున్న కవిత ఈసారి వెళ్తారా లేదా అన్న ఉత్కంఠ కొనసాగింది. కానీ గంట వ్యవధిలోనే ఈడీకి ఆమె రిప్లై ఇచ్చారు. మళ్లీ ఈసారి కూడా తన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున విచారణకు హాజరు కాలేనని సమాధానం ఇచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. 4 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు వెళ్లలేదు. తాను విచారణకు రానని, అవసరమైతే అరెస్టు చేసుకోవచ్చని సవాల్ చేశారు. ఇక జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్కు కూడా ఈడీ నోటీసులు జారీ చేస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ సోరెన్కు 7 సార్లు నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన ఈడీ ముందు హాజరు కాలేదు. ఇప్పుడు కవిత కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. విచారణకు రాకుంటే ఏం చేస్తారో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అరెస్టు చేసుకుంటే చేసుకోండి అన్నట్లుగా వారి తరహాలో వ్యవహరిస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేళ తనను అరెస్టు చేస్తే బీఆర్ఎస్కు సానుభూతి కలిసొస్తుందన్నట్లు కవిత ఆలోచనగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జనవరి 16న విచారణకు హాజరు కాలేనని ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. కేసు తేలే వరకు హాజరు కాకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆమె విచారణకు డుమ్మా కొడితే సీన్ రివర్స్ అయి అరెస్ట్ అయ్యే అవకాశాలున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.